సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసినట్లయితే వాట్ ఈస్ ది అజెండా ఆఫ్ ది సెషన్. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1కి తెలుగు మీడియంలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు తెలుగు మీడియంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కోసం ఫస్ట్ మీకు ఏం కావాలి, అసలు సార్ బుక్స్ ఉన్నాయా, కోచింగ్ ఉందా, నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అయితే నాకు సర్వీస్ వస్తుందా లేదా, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఈ 3 ప్రధాన అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లోకి వెళ్ళే భాగంగా ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫస్ట్ నేనేం చెప్పబోతున్నానంటే, అసలు గ్రూప్ 1 యూపీఎస్సీ అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 1 సార్ నాకు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను కానేమో నా బ్రెయిన్ ఏమో గ్రూప్ 1 కూడా నేను ప్రిపేర్ అయితే గ్రూప్ 1 సర్వీస్ కూడా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అని సందిగ్ధంలో ఉన్న కొంతమంది అభ్యర్థులు, అదేవిధంగా అసలు గ్రూప్ 1 అంటే ఎగ్జామ్ ఏంటి, పరీక్ష విధానం ఏంటి, అర్హత ఏంటి, వయసు ఎంత ఉండాలి, ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ పెట్టారు. సో లాస్ట్ అంటే గత నోటిఫికేషన్లో గ్రూప్ 1 ర్యాంకర్లుగా మొత్తం 563 మందిలో గ్రూప్ 1 ర్యాంకర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, సిటీఓలు, ఆర్టీఓలు ఇట్లాంటి మంచి సర్వీసులు ఎంతమంది ఉన్నారు, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, తెలుగు మీడియంలో నేను ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి సలహా సూచనలు సివిక్ సెంటర్ నుంచి వస్తున్నాయి, ఇప్పుడున్న ప్యాటర్న్ ఏంటి, తెలుగు మీడియంలో ఎప్పుడో నేను కోచింగ్ తీసుకున్నాను అసలు కోచింగ్ ఇప్పుడు ఇస్తున్నారా, కోచింగ్ ఎందుకు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ తెలుగు మీడియంలో ఇవ్వట్లేదు అనేసి ఇట్లాంటి అంశాలంతా మనము ఈరోజు తెలుసుకుందాము. ఈ అంశంలో లాస్ట్లో నేను ఒక మంచి టెక్నిక్ చెప్తాను, అదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీనా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనము అలవాటు చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఫాలో అయితే నీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనము ఈ ఓరియంటేషన్లో మనం తెలుసుకుందాము.